టూరిస్టులు వచ్చిపోయినట్టు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు ఎగ్జిబిషన్ అయిదేమన్నా ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకేటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా ముచ్చట్నా? ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క గొంతు వినాలి కాబట్టి మనం కూడా పోయి మన గొంతు వినిపిద్దాం. మరి మా ఆడబిడ్డలు నడుస్తారా అందరూ? పక్కనా? ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇండ్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినారు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా. మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చా. ఇంతకు ముందు రాగానే వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరు కూడా ఓపికందా? మీ అందరు కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండి ఘటం పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మరి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలిండ్రు అంతే, వదిలేసిండ్రు. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు DNMHO వచ్చి ఒక్క హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన BRS పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చెయ్యాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు? ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించింది. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలన్న సోయి లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసిండ్రో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకు ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేది ముఖ్యమైన డిమాండ్. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకేటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా ముచ్చట్నా? బెదిరిస్తే భయపడతారా? పిడికిలేతండి ఒకసారి. పక్కానా? నమ్మచ్చా? మొబైల్ కాబట్టి నమ్మచ్చు. అంతేనా? తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు వేరే. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో
అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి ఇది అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్న, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు తిరుగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతా ఉంది. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా ఖూనీ చేస్తూ ఇవాళ మన ఇండ్ల మీదకి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఉన్నామని తెలియజేస్తూ, మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ మరి కొనసాగించవలసిందిగా సభను కొనసాగించవలసిందిగా కోరుతాం. ఇది ఉద్యమం ప్రారంభమైంది. ఈ రోజు ఇప్పటికే చెప్తున్నారు, కలెక్టర్ గారు పేపర్ ఇచ్చారు 30 ఎకరాల భూమి అని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. ఇది 62 ఎకరాల భూదాన భూమి అక్కడ ఉన్నది అని మనకు ఆల్రెడీ 65 నుంచి పాలినకలు తీసి మనం కలెక్టర్ గారి ముందు పెట్టినా కానీ ఇంకా 30 ఎకరాలు చెప్పడం కలెక్టర్ గారిని వేదిక నుంచి మనం ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాం. 62 ఎకరాల భూమిలో 1895 పట్టాలు మేము సాధించుకొని తిరుగుతాం. ఆ విధమైన పోరాటం చేస్తాం. ఒక పక్క లీగల్ గా పోరాటం జరుగుతుంది, లీగల్ కూడా మన పిటిషన్ ఆ రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ఇలా కోర్టులు న్యాయస్థానాలు అన్ని మన పక్క వైపే ఉన్నాయి. ఆ భూదాన భూమి ఇచ్చినటువంటి రాజేందర్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నారు, మేము పట్టాలు 1860 పట్టాలు మొత్తం కూడా ఇచ్చిన పట్టాలే, అవి ఎలాంటివి లేవు. దయచేసి ఆ భూమిలోకి పోయి అర్హత మీకు ఏ ప్రభుత్వానికి కానీ ఏ సీసీఎల్కి ఎవరు లేదని ప్రకటించినా గానీ వీళ్ళు దౌర్జన్యంగా మన మీద దాడి చేశారు. ఇది దుర్మార్గమైన దాడి అని విజయరాణి గారు ప్రకటించిపోయారు. మనకు బాధ్యతగా మన అండగా ఉంటానని ఉద్యోగ రూపాన్ని ఒక దగ్గర చేశారు. అది మన ముందు మాట్లాడతారు. విజయరాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భూ బాధితుల శిబిరానికి హాజరైనటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు సోదరి కవిత గారికి మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రాంబాబు చారి గారికి, అమ్మ ఆగండి, ఇక్కడ హాజరైనటువంటి బాధితులకు అండగా నిలవడానికి వచ్చినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులందరికీ నమస్తే. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ గత 4 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చానమ్మా. అప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు నేను మీతో గడిపాను. మధ్యలో కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి మొత్తం కార్యక్రమంలో మీతో మాట్లాడిన సారాంశం ఏంటంటే, ఈ సమస్యని పరిష్కారం చేయాలి. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఎంత పని చేయాలనో అంత పని చేయాలి. ఆ పని చేయడానికి ఆవేశం పోకుండా, ఆ రోజుకు ఆ రోజే పరిష్కారం అయిద్దని ఆవేశంతో పోకుండా చాలా ఆలోచనతో పోవాలి. దానికి అనేక రకాల శక్తుల్ని, ఉద్యమాల్ని, వేదికల్ని కలుపుకోవాలి. ఆ విధంగా మీకు ఒక ప్రణాళికని ప్రకటించి ఒక్కొక్కరి సమస్య మొత్తాన్ని దాదాపుగా 170 మంది వ్యక్తుల యొక్క సమస్యను మొత్తం రికార్డు చేయడం జరిగిందమ్మా. ఆ రికార్డ్స్ మొత్తాన్ని కలెక్టర్ పంపించడం జరిగింది విత్ ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్. మొత్తంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మా, అప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. చాలా కాలంగా మిమ్మల్ని అందరినీ విజిట్ చేయాలనుకుంటున్నారు. నేను కూడా కాంటాక్ట్ చేస్తే ఈ విషయం చెప్పారు, నేను ఎప్పుడో ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, కొన్ని కార్యక్రమాల వల్ల ఆగాల్సి వచ్చింది అని. వారు ఎప్పుడు బయలుదేరుతారో వాళ్ళని తీసుకొని ఇక్కడ వివిధ పార్టీల నాయకులతో మాట్లాడాలని సిపిఐ పార్టీతో మాట్లాడి జరిగిందమ్మా, కూననేని సాంబశివరావు గారితో. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడడం జరిగిందమ్మా, కూల్ చేసిన కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందమ్మా. అయ్యా మీరు రండి, పలానా ఖమ్మం పోదాము, ఆ తర్వాత ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, కార్యాచరణని ప్రకటిద్దామని బీజేపీని పిలిస్తే మేము ఒకసారి పోయొచ్చినాం కదా అంటారు, బీఆర్ఎస్ ని పిలిస్తే మేము ఒకసారి పోయొచ్చినాం కదా అంటారు, కాంగ్రెస్ వాడు కూల్చినోడితో మాట్లాడితే మేము ఎట్లా వస్తామని అంటారు. ఈ 3 పార్టీలు హాజరు కాలేదు. కానీ కవిత గారితో మాట్లాడిన తర్వాత ఈ యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి సమస్య పరిష్కారం అంతా అయ్యే వరకు
శిబిరం దగ్గరికి చేరదామని వారు ఆ మాట విన్న తర్వాత మీరు వచ్చిన రోజే నేను వెళ్తాం, ముగ్గురం మిగతా ఉద్యమాలు BCSH చేసి కవిత గారి యొక్క జాగృతి సంస్థ ఇంకా కలిసి వచ్చే సంఘాలుంటే మనం పలానా 9వ తారీఖు పోదాం, నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా ఈ రోజు వెళ్దామని అనుకోని ఇక్కడికి రావడం జరిగిందమ్మ. ఇంతకీ ఇక్కడికి మీ కన్నీళ్ళని తుడుస్తూ ఫోటోలు తీయడానికి రాలేదమ్మా. ఫస్ట్ పాయింట్, మీ కన్నీళ్ళని తుడిచే ఫోటో అవసరం లేదు మాకు. మీ ఓదార్పు మిమ్మల్ని ఓదార్చే ఫోటో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీ ఇళ్ళని నేలమట్టం చేశారో అదే భూమి మీద మీకు స్థలాలని ఇళ్ళని కట్టేంత వరకు ఈ యుద్ధం ఆగదు. దానికి తగ్గ ఆ యుద్ధానికి తగ్గ ఆ పోరాటానికి తగ్గ జగముండి మనుషులతోటే నేను కలుస్తా, ఇంకోటితో కలవను. ఆ మొండితనం ఈ మనిషిలో ఉందని కవిత గారితో ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఏ వర్గము ప్రజల కన్నీళ్ల సమస్యల్ని పరిష్కరించే క్రమంలో ఏ వర్గమో ఏ కులమో కాదు, మానవతా దృక్పథంతో మీ సమస్యని పరిష్కరించడానికి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేద్దాం, సమస్యని పరిష్కరించుకుందాం. కాబట్టి ఈ రోజు హాజరైనటువంటి మీ అందరం మనందరం మాట్లాడుకుందాం. ఇంకొంతమంది బాధితులతో కూడా నేను ఆల్రెడీ ఆ రోజు ప్రతి బాధితురాలతో అర్ధరాత్రి 2 వరకు మాట్లాడాను. మేడం గారు కూడా, సోదరి కవిత గారు కూడా మీతో మాట్లాడతారు. కొంత మాట్లాడిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ప్రకటిద్దాం. కలెక్టర్ దగ్గరికి ఆ రోజు పోయామమ్మా. కలెక్టర్ కలిసిండు, శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కలిశారు. వాళ్ళ మాటలు, ఆ ముగ్గురు మంత్రుల మాటలు ఏమి చెప్తే అది రాసిస్తే చదివిస్తున్నాం మాత్రం. వాళ్ళు రాసిచ్చిన మాటలే ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుతున్నారు. అసలు భూదాన యజ్ఞ భూముల్లో ప్రభుత్వం అడుగు పెట్టడానికే వీల్లేదని తీర్పులు ఉన్నాయమ్మా. వాళ్ళకి అసలు అందరూ అడుగు పెట్టే అవకాశం లేదు. ఆ భూములు మనవి, ఆ భూమి మీద హక్కు మనది. ఇది మన ఆత్మగౌరవ ఉద్యమం, ఇది మన పేదల ఆత్మగౌరవ యుద్ధం. కాబట్టి ఈ పోరాటాన్ని అవసరమైతే నడి రోడ్డు మీదకి పోయి కలెక్టర్ మన కాళ్ళ దగ్గరకు వచ్చి మన కాగితాలు మనకిచ్చి భూమి మీద హక్కులు ఇచ్చేంత వరకు, కలెక్టర్ వచ్చేంత వరకు అలాంటి కార్యాచరణను ఒకటి మనం తీసుకుందాం. మళ్ళీ విలేకరులకి మిత్రులకి కార్యాచరణను ప్రకటించి ఆ కార్యాచరణకు తగ్గట్టుగా ఆ కార్యాచరణ కోసం బయలుదేరడానికి ఒక అర్ధగంట సమయం తీసుకుందాం. ఈ అర్ధగంట లోపు బాధితులతోటి కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక తీర్మానం చేసి ఏ కార్యాచరణతో ఈ యుద్ధాన్ని బయలుదేరుతాం, ఏ కార్యాచరణతో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, మనకి పరిష్కారం ఇచ్చే హామీ మన చేతికి వచ్చే వరకు ఇక్కడి నుంచి లేవద్దమ్మా. అలాంటి యుద్ధాన్ని ప్రకటించే పోరాడుతున్నాం అమ్మా. ఒకటి చెప్తున్నా, మహిళలకి పురుషులకి, యుద్ధం చేయకుండా సమస్య ఇప్పటివరకు భూమి మీద పరిష్కారం కాలేదు. యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా పేదవాడి సమస్య భూమి మీద ఇంతవరకు పరిష్కారం కాలేదు. మానవత్వం పరిష్కారం పాలకుడు దిగి రావాలంటే మన యుద్ధం మొదలు కావాల్సింది. అందుకని దానికి తగ్గ కార్యాచరణను ప్రకటిద్దాం. ఈ లోపు బాధితులందరితోటి మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మాట్లాడాలని నేను కోరుతున్నాను. नहीं सुने वो लोग ना, बकरा खींच के लेकर आए, लेकर को रोडों पे डाल दिए। तुम चले जाओ उनको बोले, वो कौन की लिख लेने वाले आए, थोड़ा अदब लिख लिया, थोड़ा अदब नहीं लिख लिए। हमारे लोगों को ये गाड़ी पकड़ा, रोडों को पकड़ा हम लोग। रोज है हम लोग रमजान का नहीं देखते हमारे लोग। अफसोस की बात है, लेकिन घर के लिए आप कुछ पैसे दिए थे क्या पहले? नहीं कुछ नहीं दिए? नहीं बस आप वहाँ पे बस बैठ गए थे झोपड़ी पर? नहीं, गरीबों को पूरा हमें साफ कर लिए। 8 साल से है वहाँ पे। कितने साल से? 8 साल से है। 8 साल से है। 8 साल से पानी नहीं है, बच्चे कितने हैं आपके? करंट के लोगों के घर ऑफिस को भी गए, पिल्ला रखने को गए। बच्चे कितने हैं आपके? 3 बच्चे, 3 बच्चे शाहजहां करीम। ओके ओके, थैंक यू जकिया बेगम. रमा देवी माట్లాడా.
ఖమ్మంలో మేము ఇక్కడ కిరాయి ఉంటామండి, పని చేసుకుంటా. అయితే అక్కడ భూదాన భూమాని అందరు మాట్లాడి పేదలే మేము కూడా అక్కడ వేసుకున్నాం. మిగతా కొన్ని రోజులలో వీళ్ళు అక్కడే ఉంటారని కరెంట్ కట్ చేసిండ్రండి. కరెంటు లేకుండా అట్లనే ఉంటాను అండి. కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని కరెంట్ కట్ చేసి ఇప్పుడు 11 నెలలు అవుతుంది కరెంట్ కట్ చేసి. కరెంట్ కట్ చేసి నీళ్లు మంచి నీళ్లు బయట నుంచి ట్యాంకర్లతోటి తీసుకొస్తుంటే మేము 50 రూపాయలకు ఒక డ్రమ్ము నీళ్లు, 10 రూపాయలకు ఒక బిందె మంచి నీళ్లు అవి తెచ్చుకొని కాలం గడుపుకుంటామండి. రోడ్డు సహకారం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక పనికి పోవాలన్నా కానీ చిమ్మడి చీకట్లే సత్యో బతుకో తెల్లారు గట్టిన ఎట్నో లేసి ఆ బయట ఏలుగు ఆ సందమావే మాకు దిక్కు దేవుడు. ఆ ఏలుగులతోటే ఉంటామండి, అట్లనే కాలం గడుపుకుంటాను. మేము ఒక చేతుల బుగ్గ కరెంటు బుగ్గ, ఒక చేతుల బిందె పట్టుకొని మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినామండి. పైన ఎండాకాలం రోజు పైన ఎండ కింద కాలుడు ఎంతమంది 600-700 మందిని అక్కడికి పోయి ఆడ ధర్నా చేసినామండి. మాకు అట్లా కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, రోడ్డు సహాయకారం చేయలేదు, ఏమి చేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళన్ని రోజులు పట్టుబట్టున్నారు. అట్టనైనా కానీ అదే గరీబం కదా ఎక్కడికి పోదాం, మనం ఇక్కడే ఉందాం అనుకోదని అట్టనే ఉంటాను. అట్టనే ఉంటా అంటే వాళ్ళు అనుకోకుండా ఏనైటు పన్నాన పొందిండ్రు. తెల్లారి 4 గంటలు బాగానే మొత్తం చుట్టూ గ్యారేసిండ్రు, మొత్తం కూల్చేసిండ్రు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ ఒక్కొక్కరిని ఇద్దరికి ఫోన్ చేసి మీరు అక్కడ ఉండకూడదు, మీకు ఇల్లు ఇస్తాం కానీ మీరు పక్కకు తప్పుకోండి, మీరు ఆడ ఉండొద్దు, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయండి, మీరు ఇక్కడ ఉండకండి, మీరు ఇక్కడ ఉండటానికి మీకు ఆ భూమి మీది కాదు, మేము ఇయ్యం, మాకే సొంతం అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కూడా పోకుండా ఉన్నామండి మేము. ధన్యవాదాలు.